మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కూర్చోండి సార్. కూర్చోండి గౌతమ్ గారు. సార్ షల్ వి స్టార్ట్? ముందు ఏసీపీ గారు మాట్లాడతారు. వెల్, మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో సిటీలో రోజురోజుకి క్రైమ్ రేటు పెరిగిపోతుందని. పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా డొమెస్టిక్ వైలెన్స్తో పాటు కాలేజీ యువత మీద జరుగుతున్న దాడుల్ని ఆపలేకపోతున్నాం. ఈవ్ టీజింగ్ నుండి యాసిడ్ దాడుల వరకు రకరకాల నేరాలు పెచ్చిరెళ్ళిపోతున్నాయి. వీటి గురించి ఎస్ఐ గౌతమ్ గారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ఓహో, సార్ పోలీస్ ఆఫీసర్ అన్నమాట. యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ నేను పబ్లిక్కి తెలియజేస్తుంది ఏంటంటే ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అలానే వాటిని పరిష్కరించడానికి క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో పాట్రోలింగ్ అవర్స్ పెంచుతున్నాం. అట్రాసిటీస్ని, డొమెస్టిక్ వైలెన్స్ని ఎదుర్కొనేలాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఎన్జిఓస్తోనూ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్తోనూ కలిసి విక్టిమ్స్కి సపోర్ట్ అందించేలా ముందుకొస్తున్నాం. రీసెంట్గా నా కళ్ళ ముందే ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరగబోయింది. ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను కాబట్టి ఆ అమ్మాయిని కాపాడాను. లేదంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏమై ఉండేది? జీవితాంతం తను నరకం అనుభవించాల్సి వచ్చేది. ఏమో, జీవితాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చేదేమో. అందుకే ఇలాంటివేవి ముందు ముందు జరగకుండా చూడ్డానికి మా హైయర్ అఫీషియల్స్ నేతృత్వంలో ఒక స్పెషల్ వింగ్ ఏర్పాటు చేశాం. ఇప్పటికే మీకెన్నో సేఫ్టీ యాప్స్ ఉండుండొచ్చు, కానీ దీని ద్వారా మీరు డైరెక్ట్గా మా ఫోన్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. నేనే లిఫ్ట్ చేస్తాను, నేనే మాట్లాడతాను, నేనే మీ సమస్యలను వింటాను, నేనే దాన్ని పరిష్కరిస్తాను. మీరందరూ ధైర్యంగా గుర్తుపెట్టుకోండి, ఏ అమ్మాయి అయినా సరే, ఏ తల్లి అయినా సరే, ఏ చెల్లి అయినా సరే, నా పేరు గౌతమ్, నా ఫోన్ నెంబర్ 74163627. మీకు ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం కలిగినా ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను వెంటనే అక్కడ ఉంటాను. yes So, I urge the public to come forward and report any issues. Thank you. మీ మాటలు వింటుంటే టీవీలో చూస్తున్న నాకే చాలా ధైర్యం వచ్చేసింది. అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు ఇంకెంత ధైర్యంగా ఫీల్ అయి ఉంటారో. ఇంతకీ ఇవన్నీ జస్ట్ స్టేట్మెంట్స్ వరకేనా? చేతల్లో కూడా ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాం. నిజంగా ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో, నిజంగానే వచ్చి కాపాడతారో లేదో. గెట్ రెడీ ఎస్ఐ గౌతమ్ సార్. వంశీ, ఇలారా ఇలారా. మీ అక్కేం చేస్తుంది? ఎందుకు భయపడుతున్నావు? నేనేమైనా అంటానన్నా? నేనేం అన్నున్నానా? నువ్వేం భయపడకు. నువ్వు మీ నానమ్మతో ఎలా ఉంటావో నాతో కూడా అలాగే ఉండు. చెప్పు, అక్కేం చేస్తుంది? హోంవర్క్ చేసుకుంటుంది.
మరి నువ్వు? నా హోంవర్క్ అయిపోయింది. ఓ వెరీ గుడ్. నువ్వు బాగా చదువుకోవాలి. ఎప్పుడు నువ్వే క్లాస్లో ఫస్ట్ రావాలి, ఓకేనా? ఓకే. వంశీ, ఇంట్లో నిన్ను మీ అక్కని అందరూ తిడుతున్నారు కదా. అవును, వెరీ బ్యాడ్. నాకు అస్సలు నచ్చట్లేదు. నాకు కూడా. మీరు అందరికీ దగ్గర అవ్వటానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాను? ముందు మీరు గ్రాండ్ తాతయ్యకి క్లోజ్ అవ్వాలి, సరేనా? అలాగే. అయితే నేను చెప్పిన పని చేస్తావా? ఏం చేయాలి? గ్రాండ్ తాతయ్య ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతారు కాబట్టి నువ్వు ఆ టీపాయ్ మీదున్న న్యూస్ పేపర్ని తీసి ఇక్కడే ఎక్కడైనా ఒకచోట దాచేయ్. తాతయ్య వచ్చి పేపర్ కనిపించకపోయేసరికి కంగారుగా అందరి మీద సీరియస్ అవుతారు. నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి ఆ పేపర్ తీసుకొచ్చి తాతయ్యకి ఇచ్చేయి. వామ్మో, తాతయ్య తిడతారేమో. లేదు నాన్న, తిట్టరు. నువ్వు మంచి పని చేశావని నిన్ను మెచ్చుకుంటారు. అంతేకాదు, నిన్ను మీ అక్కని ప్రేమగా దగ్గర కూడా తీసుకుంటారు, ఓకేనా? భయంగా ఉంది. నేనున్నాను కదా, ఏం పర్వాలేదు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళా పేపర్ని దాచిపెట్టే, వెళ్ళు. ఉండు, తాతయ్య వస్తారు. కమలా! మావయ్య గారు, ఏమైపోయావు కమలా? నేను ఇక్కడే ఉన్నాను మావయ్య గారు. ఏం నాన్నగారు, ఏమైంది? ఇక్కడున్న పేపర్ ఎవరు తీశారు? పొద్దుటి నుంచి నేను పేపర్ చదవలేదు. నేను పనిలో బిజీగా ఉండి సాయంత్రం చదువుదాంలే అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పేపర్ లేదు. ఏమైంది? గాలికి ఎగిరిపోయిందేమో నాన్న. ఏమైంది కమలా, నువ్వు చూసావా? తీసుకెళ్ళేవు. ఇదిగోండి తాతయ్య, మీ పేపర్. రేయ్, ఈ పేపర్ అక్కడుందని నీకెలా తెలుసు? అంటే తీసింది నువ్వేనా? చెప్పా! అడుగుతుంది నిన్నే, చెప్పేంటి? నువ్వే దాచావు కదూ? లేదు, వంశీ పేపర్ అలా దాచిపెట్టడు. మీరే కదా దాచిపెట్టి ఇవ్వమన్నారు. నోర్మై! పేపర్ దాచిపెట్టింది కాక మళ్ళీ అబద్ధం చెప్తున్నావా? వేలేడంత లేవు నీకన్ని తెలివితేట్లా?